తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణ శుక్రవారం అనగానే మన మహిళలందరికీ ఒక ఇష్టమైన నెల అని చెప్పుకోవచ్చు. ఈ వారం నుంచే మన ప్రతి ఒక్క పూజలు స్టార్ట్ అవుతున్నాయి. వరలక్ష్మి పూజ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆ లక్ష్మీదేవికి అనుకున్న కోరికలు తీర్చాలి అని. సో ఇవాళ మనం విశాఖపట్నం వన్ టౌన్ ఏరియాలో ఉన్న కనక పరమేశ్వరి టెంపుల్లో ఉన్నాం. ఈ శ్రావణ శుక్రవారం స్పెషల్గా ఇక్కడ ప్రతి వారం ఒక్కొక్క పూజ జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఎంతోమంది మహిళలు భక్తులు వచ్చి కుంకుమ పూజలు ఇంకా రకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ మనం తెలుసుకునేది శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నా ఎప్పుడు చేసుకోవాలి అని తెలుసుకుందాం. ఇక్కడ కనక అమ్మవారు చాలా ఫేమస్ అని విన్నాము. ఇవాళ విశేషత ఏంటి శ్రావణ శుక్రవారం? ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంజికాపుర దేవస్థానం విశాఖపట్నం అంటానండి. నా పేరు కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో శ్రావణ మాసం ప్రతి సంవత్సరం నిత్యం కూడా అత్యంత వైభవంగా గ్రహం చేస్తుంటాం. శ్రావణ మాసం ఈ సంవత్సరం 5 శుక్రవారం రావడం వల్ల 5 వారాలు కూడా 5 రకాలుగా అమ్మవారిని తయారు చేసి అలంకారం చేసి పూజ చేయడం జరుగుతుంది. మొదటి వారం అమ్మవారిని ముత్యాల చీరతో అలంకరించి పూజ చేసి ఉన్నామండి. రెండో వారం వరలక్ష్మి వ్రతం శుక్రవారం రెండో శుక్రవారం అంటారు కాబట్టి ప్రతి సంవత్సరం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి ఈ సంవత్సరం కూడా రెండో వారం అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన సువర్ణ వస్త్రం అలంకరించి తెల్లవారుజాము 4 గంటల సుప్రభాత సేవ చేసి 5 గంటల క్షీరాలతోని పంచామృతంతోని పళ్ళరసాలతోని అమ్మవారికి అభిషేకం చేసామండి. అయిన తర్వాత సువర్ణ పుష్పాలతోని అమ్మవారికి ఇష్టమైనటువంటి లలితా సహస్ర కుంకుమార్చన పూజ చేయడం జరిగిందండి. ఒక 500 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన అనే కుంకుమ పూజ కూడా చేయిస్తున్నామండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సువర్ణ వస్త్రం అలంకారంలో ఉంటుంది అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అందరూ వచ్చి భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. అదేవిధంగా 3వ వారం అమ్మవారిని వరలక్ష్మి వ్రతం శుక్రవారం సందర్భంగా పట్టు చీరతో అలంకరించుంటామండి 3వ వారం. ఆయా 4వ వారం అమ్మవారిని రజిత వస్త్రం అంటే వెండి చీరతో అలంకరించుంటామండి. 5వ వారం ఆఖరి వారం అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద అలంకరించి దర్శనంగా భాగ్యం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆఖరి వారం సందర్భంగా ఒక 1000 మంది వరకు కూడా మహానదాన కార్యక్రమం అని జరిపిస్తున్నామండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మా వాసవిమాత కన్యకాపరమేశ్వరి యొక్క అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం అమ్మ. పంతులు గారు, ఇప్పుడు వచ్చే వారం కొంతమంది వరలక్ష్మి పూజ చేసుకుంటున్నారు. సో బంగారం కొనలేని వాళ్ళు కానీ లేదంటే ఏదైనా కొన్ని ఇబ్బందులతో కొంతమంది కొనుక్కోలేరు. అటువంటి వాళ్ళు పూజను ఎలా చేసుకోవాలి? అమ్మ, అందరికీ శక్తి ఉంటుంది, కొంతమంది శక్తి ఉండదు. శక్తి ఉన్నవారు బంగారం సువర్ణ కొనుక్కుంటారు, కాసైనా కొనుక్కొని పూజ చేసుకుంటారు. అది లేకపోయినా సరే పసుపు కొమ్మని కొనుక్కొని పూజ చేసుకుని మెల్ల అలంకరించుకోవచ్చండి. పసుపు కొమ్మ కూడా సువర్ణంతో సమానం. అమ్మవారికి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శక్తి ఉన్నవారు బంగారం కొనుక్కోవచ్చు, శక్తి లేని వారందరూ కూడా పసుపు కొమ్మ కొనుక్కొని పూజ చేసుకుంటారు మరీ కోరుతున్నాం. అదేవిధంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి వచ్చేవారం వరలక్ష్మి వ్రతం జరిపించుకోవాలండి. మరి ప్రసాదానికి వచ్చేసరికి అమ్మవారికి ఏదైనా పర్టికులర్గా ఇదే ప్రసాదం అని పెట్టగలమా, లేదంటే ఏదైనా ప్రసాదం కింద మనం పెట్టాలి? అమ్మవారికి ఏదైనా సరే ప్రసాదం మహానైవేద్యం పెట్టచ్చండి. అమ్మవారికి ప్రీతికైనది పాయసం బెల్లం పరమాణంతో అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. అదే విధంగా పులిహార నైవేద్యం పెట్టచ్చు. అదేవిధంగా దద్దోజనం కూడా అమ్మవారికి చాలా ప్రీతి అయినదండి, అది కూడా నైవేద్యం పెట్టచ్చండి. ఇక్కడ భక్తులకి రావడానికి ఎంతవరకు టైమింగ్స్ ఉన్నాయి? ఎలా వచ్చి దర్శించుకోగలరు? తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా క్షీరాలు పంచామృతాలతో వచ్చిన భక్తుల చేత ఇక్కడ పాలపేట ఇస్తే పాలాభిషేకం చేస్తామండి. 6 నుంచి 8 వరకు కూడా అమ్మవారి అలంకారం చేస్తామండి. 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అలంకార దర్శనం ఉంటుందండి. మరి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా దర్శన భాగం కలిగిస్తున్నాం. అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారని మరీ కోరుతున్నాం అమ్మ.